గ్రూప్ 3 ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది 21వ తేదీన మాత్రమే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశాడు. అందరూ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎగ్జామ్ 21నే కావచ్చు, చాలామందికి పోస్ట్పోన్ అవుతుందేమనేది మనసులో ఉండిపోయింది. కానీ ఏపీపీఎస్సీ ఎప్పుడు ఏం చూస్తుందో అనేది ఇంతవరకు తెలియదు అనమాట. అప్డేట్ అనేది నిన్ననే సడన్గా హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా విషయం ఏంటంటే, వీటికి సంబంధించిన మనం ప్రిపరేషన్ చేసి ఉంటాము చాలా వరకు, కనీసం యావరేజ్గానే ప్రిపేర్ అయింటాము. కానీ 21st ఎగ్జామ్ అనే కొద్దీ మనకి ఒత్తిడి అనేది వస్తుందన్నమాట. ఒక 3 రోజులు 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజుల్లో మనము కంపల్సరీ క్వాలిఫై అవుతామా కాలేమా అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అనేది కంపల్సరీ మీరు పక్కన తీసి పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఆ డౌట్స్ కానీ ఆ ఒత్తిడి కానీ ఉండకూడదు అనమాట. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ స్ట్రాటజీ పక్కన చూస్తే 150 మార్కులకు గాను 75 పేపర్ 1 పేపర్ 2 అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ పేపర్ 1లో మనకి కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఆల్మోస్ట్గా ఈ 2 విభాగాల్లోంచి కలిపి ఆల్మోస్ట్ 75 స్కోర్ తెచ్చుకుంటే నెగిటివ్స్ పోను మన సేఫ్ జోన్లో ఉండింటే కదా కంపల్సరీ. ముఖ్యంగా 75 అనేది నేను మ్యాక్సిమం స్కోర్ చెప్పడం. యాక్చువల్గా కటాఫ్ ఆల్మోస్ట్ 55 నుంచి 75 ఉండొచ్చు, 70 ఉండొచ్చు. ఓకే, మనం సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ 75 అనే టార్గెట్ అనేది మనం రీచ్ కావాల్సి ఉంటుంది. 75 టార్గెట్ అనేది రీచ్ కావాల్సి ఉంటుంది అనమాట. వీటి కోసం మనం ఫస్ట్ పేపర్ 1లో చూస్తే కనుక కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ కానీ సైన్ ఇండియా కానీ లేదంటే ఏ ఇతర బుక్స్ అయినా కానీ 6 months సంబంధించినవి ముఖ్యంగా వీటిలో ఏపీ రిలేటెడ్గా ఉండే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్కీమ్స్, అదేవిధంగా ఏపీ బడ్జెట్, ఇలాంటివి ఈ 3 రకాలుగా వీటి నుంచి దాదాపు 10 to 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మిగతాగా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మెయిన్ అంటే అవార్డ్స్ కావచ్చు, నోబెల్ అవార్డ్స్ కానీ ఏ అవార్డ్స్ అయినా కానీ 10 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 30 వరకు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి కొత్తగా చదవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓన్లీ మనమైతే ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది డిస్కస్ చేసామో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ పాలిటీ విషయంలో కానీ, ఎకనామిక్స్ కానీ, లేదంటే హిస్టరీ విషయంలో కానీ, ఏ సబ్జెక్టుని కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవండి. ఇంతవరకు చదవకపోయినా కానీ ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చదవండి. ఒకవేళ చదివింటే వాటిని రివిజన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించింది లాస్ట్ 6 months సంబంధించింది మన క్లాసెస్ అనేది డిస్కస్ చేయలేదన్నమాట. వాటి గురించి కంపల్సరీ ఈరోజు రేపు అనేది ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినది డిస్కస్ చేస్తాం, ఈ 30 మార్క్స్ సంబంధించినది. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన 30 మార్క్స్కి మీరు సపరేట్గా మీ దగ్గర మ్యాగజైన్స్ అనుకుంటే కనుక ఈ 6 months కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ కాండి ఇంపార్టెంట్వి. ఓకే, లేదంటే నేనే డిస్కస్ చేస్తాను అనమాట. అదేవిధంగా వచ్చేసి స్కీమ్స్ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాము. ఇక కరెంట్ అఫైర్స్ నుంచి 30 వరకు వస్తాయని చెప్పాను కదా, మిగతా అంతా వదిలేసేయండి. ఇక రీజనింగ్ ఉంది, మ్యాథ్స్ అభ్యర్థులకి చాలా ఈజీగానే ఉంటుంది. దీంతో 8 to 10 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. 10 మార్క్స్ మ్యాథ్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా కానీ 10 మార్క్స్ తెచ్చుకునే విధంగా మనము దీని కోసం సపరేట్గా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఆడ మనం ఎటువంటి టెన్షన్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్ అవగాహనగా అర్థం చేసుకుంటే కనుక కంపల్సరీ ఆన్సర్ అయితే కనీసం 5 questions అయితే ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, అదేవిధంగా ఇక పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, వీటిలో ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఆ బేసిక్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఎలాంటి క్వశ్చన్సే డైరెక్ట్గా మనం కొన్ని క్లాసెస్లో ఒక 2-3 క్లాసెస్లో ఒక ఏ లెసన్లో ఏ క్వశ్చన్లు కంపల్సరీ వస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక హిస్టరీ కావచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ ఎలిమెంట్ చేసేయండి, చదువుకున్న పర్వాలేదు. ఇంకా బయోఫికేషన్ గురించి ఒకసారి రివ్యూ చేసేయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకసారి చూసేయండి, అంతే. దీని ద్వారా మీకు అట్లీస్ట్ ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినది 30 మార్కులు, వీటిలో రీజనింగ్ సంబంధించింది 5 మార్క్స్, ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించింది 30కి 25 వేసుకున్నాం. ఈ రీజనింగ్కు 5 మార్క్స్ అయితే తీసుకున్నాం. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఓన్లీ మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కనీసం 10 మార్క్స్ వేసుకున్నా కానీ దాదాపు పేపర్ 1 నుంచే 40 స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతాం. ఓకే, ఇక పేపర్ 2లో
పేపర్ 2లో కంపల్సరీ 7 లెసన్స్ ఉన్నాయి. వాటి నుంచి మనం ఇంతవరకు పేపర్ 2లోనే క్లాసెస్ అనేది డిస్కస్ చేయలేదు. కానీ ఇప్పుడైతే కంపల్సరీగా డిస్కస్ అయితే చేస్తాం అనమాట. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేది కూడా కంపల్సరీ డిస్కస్ చేద్దాం. వీటిలో మనము 7 or 8 లెసన్స్ నుంచి ఈజీగా బేసిక్ టు బేసిక్ క్వశ్చన్స్ వేసుకున్న ఒక 30 స్కోర్ అయితే ఈజీగా చేయగలుగుతాం వితౌట్ నెగిటివ్ మార్క్స్. 30 స్కోర్ అయితే ఆల్మోస్ట్ 70 అయితే మనం స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతాం. ఓకే, మినిమం టు మినిమం 70 స్కోర్ తెచ్చుకోవడానికి ఇది ఒక ఫార్ములా అంతే. ఓన్లీ మనం ఇప్పుడు చదవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months, రీజనింగ్, అదే అనలిటికల్ రీజనింగ్, ఇకపోతే పేపర్ 2 ఇవి చూసుకునే కానీ మనకు క్వాలిఫై అవుతాం అనమాట. వీటి గురించి మనం ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఒత్తిడి చెందాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్స్ట్రా స్కోర్ మనం ఏ విధంగా తెచ్చుకోగలుగుతామంటే ఈ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఇంకా బైఫర్కేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటి నుంచి మనము నెగిటివ్ మార్కింగ్ కిందకు పోన్లే. ఇవన్నీ మనం ఏదైనా రాంగ్ చేస్తే కనుక వీటిలో కొన్ని రైట్ అయ్యి కొన్ని రాంగ్ అయ్యి నెగిటివ్ మార్కింగ్ పోయినా కానీ పర్లేదు. ఆల్మోస్ట్ 70 మార్క్స్ అయితే తీసుకోగలుగుతాం, కంపల్సరీ అయితే క్వాలిఫై కాగలుగుతాం అనమాట. వీటి గురించి ఈ గత కొద్ది రోజులైంది, ఒక 3 రోజులైంది, 4 రోజులు అనేది ప్రిపేర్ అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు అయితే ఇప్పుడు చదివారో అవన్నీ కంపల్సరీ రివిజన్ చేసేయండి. ఓన్లీ రివిజన్. మోడల్ టెస్టులు అవన్నీ కూడా మోడల్ టెస్టులు అనేది రాయొద్దండి. ఇప్పుడు నుంచి మోడల్ టెస్ట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనకు టైం అనేది కంపల్సరీ టైం ఉంటుంది. టైం అనేది 3 hours కాబట్టి 3 hours టైం అనేది మనకు ఉంటుంది అనమాట. కంపల్సరీ టైం అనేది మిగులుతుంది. మనం మోడల్ టెస్ట్ అవన్నీ రావాల్సిన అయితే అవసరం లేదనమాట. ఓకే, మనం ఓన్లీ అవగాహన కోసం మాత్రమే మోడల్ టెస్ట్ చూద్దాం, ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని మాత్రమే, అంతవరకే. ఇక రిమైనింగ్ ఇంతవరకు ప్రిపేర్ కాకపోయినా కానీ మనం పాలిటీ కానీ ఎకానమీ అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పలేదు, పాలిటీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాము, హిస్టరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమో. వాటిలో నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా ఇప్పుడు చదవండి. ఇప్పుడు నుంచి చదివినా కానీ వాటిలో స్కోర్ అయితే కంపల్సరీ వస్తాయి. వాటి నుంచే కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేయలేదో వాటి క్లాసులు కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, అదేవిధంగా క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, కంపల్సరీ మనకైతే 75 అయితే రావాలి వితౌట్ నెగిటివ్ మార్కింగ్. ఆ ఉద్దేశంతో ఈ 2 రోజులు ఓన్లీ 16th, 17th, 18th లేదా 19th వరకు మన క్లాసెస్ చూస్తాం అనమాట. మీరు మీ దగ్గర ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మీ బుక్స్లో ప్రిపేర్ అవుతూనే అప్పుడప్పుడు ఈ క్లాసులు వినండి, ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.